హాయ్ హలో నమస్తే నేను మీ హరిత వెల్కమ్ బ్యాక్ టు ధర్మపదం. ఈరోజు మనం ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు నిపుణులు అలాగే జ్యోతిష్యులు శివప్రసాద్ గురుగారి ఇంట్లో ఉన్నాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. ఎలా ఉన్నారు? బాగున్నాం తల్లి. గురుగారు చాలామంది ఏంటి ప్రతి ఒక్కరు ప్రముఖ పురోహితులతోని పరిశీలించి మరి చాలా జాగ్రత్తగా చూపించుకొని వివాహం అనేది జరిపించుకుంటూ ఉంటారు. మరి అలాంటి అంత కేర్ఫుల్గా చూసుకునే ఈ జాతకంలో భార్యాభర్తల అన్యోన్యం అనేది ఎలా ఉంటుంది అని ముందుగానే ఎలా తెలుస్తుంది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మా భార్యాభర్తల యొక్క అన్యోన్యత అనేటువంటిది ఎలా తెలుస్తుంది అన్నప్పుడు జాతకంలో అయితే వాళ్ళు ఇచ్చినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు అనేటువంటివి చాలా కరెక్ట్ అయినవి ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు ఇద్దరివి కూడా ఒక్కసారి పరిశీలన చేసి ఇద్దరికి సమన్వయం అవుతుందా లేదా అంటే వీళ్ళ యొక్క లగ్నము ఆమె యొక్క లగ్నము అంటే వధూవరుల యొక్క లగ్నాలు రెండు తర్వాత గ్రహస్థితులు అన్నీ కూడా కూలంకుశంగా పరిశీలన చేసి ఈ రెండిటికి జాతకాలకు సంబంధించినటువంటిది ఒక ముహూర్త నిర్ణయం అనేటువంటిది చేయబడుతుంది. సహజంగా ఆ ముహూర్తం చేస్తూ ఉన్నప్పుడు ఆ రోజు లగ్నం ఏమిటి, ఏ ఇదిలో పెట్టారు అనేటువంటిది చూస్తాం. ముహూర్తం అనేటువంటిది ఆ పెట్టినప్పుడు అప్పుడు ఉండేటువంటి గ్రహస్థితులు, ఉచ్చగ్రహాలు ఎక్కడున్నాయి, నీచగ్రహాలు ఎక్కడున్నాయి, పాపగ్రహాలు ఏం చేస్తున్నాయి, ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క అన్యోన్యతకు ఎలా ఉంటుంది, ఎదుగుదలకు ఎలా ఉంటుంది, సంతానానికి ఎట్లా ఉంటుంది, ఏమిటి జీవన గమనము ఎలా ఉండబోతుంది అనేటువంటిది అన్నీ కూడా పరిశీలన చేసేటువంటి విధానములోనే చాలామంది పండితులు అన్నీ కూడా పరిశీలన చేస్తారు. ఎక్కడ తేడా వస్తుంది, సుముహూర్తము ఫలానా సమయానికి జీలకర్ర బెల్లము పెట్టాలి అని అనుకున్నప్పుడు కొంచెం సమయం అయింది అని హడావిడిగా మామూలుగా జీలకర్ర బెల్లము పెట్టించేసేసి చేయడము, లేకుంటే ఆ సమయానికి సరిగ్గా ఈ మంచి ముహూర్తం మనం చెప్పినప్పుడు వాళ్ళు గొప్పగా చెయ్యాలి, ఆడపిల్ల పెళ్ళి ఇన్నేళ్ళకి కానీ చేస్తున్నాము, అందరినీ పిలవాలి, మన ఇదంతా కూడా ఉండాలి, తప్పు లేదు, కొంచెము గౌరవంగా పటాటోపముగా చెయ్యాలి అనేటువంటిది చేస్తారు. సహజంగా ఆడపిల్ల తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది అయినా అప్పు చేసైనా పెళ్ళి బాగా చేసినారు అనిపించుకోవాలి, అందరూ రావాలి, అందరి యొక్క ఆశీర్వచనము ఉండాలి అనేటువంటి భావనతో కదా చేస్తారు. అలా చేస్తూ ఉన్నప్పుడు సరి అయినటువంటిది వాళ్ళకు అనుకూలమైనటువంటి ఫంక్షన్ హాల్ ఎప్పుడైతే సమన్వయంగా లేదో, గురువుగారు మీరు ఒక ముహూర్తం పెట్టారు, ఇక్కడ ఫంక్షన్ హాల్ లేదండి, అనుకూలమైండేది, ఇంకొకటి మార్చండి అంటారు. మార్చండి అన్నప్పుడు గురువుగారు పాపం ఏం చేస్తారు, బ్రాహ్మణులు అయ్యగారులు అడిగిండే చెయ్యాలి, అది లేదు అన్నారు, మళ్ళీ ఏదో ఒకటి చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఒక గ్రహం ఇన్ని గ్రహాలలో 12 మామూలుగా 9 గ్రహాలలో ఉండేటువంటి దాంట్లో కొంచెం అటు ఇటు ఉంటాయి కదా, ఈ 12 రాసుల్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి కొంచెం అటు ఇటు ఉన్నా సరే దీనికి ఏదో కాస్త దోషపరిహారం చేస్తే సరిపోతుందిలే అని చెప్పాల్సిన అవసరమో ఏదో ఒకటి వస్తుంది, రాకుండా ఉండదు. లేదు అంతే కరెక్ట్ అయినటువంటి ముహూర్తము ఉంటే ఇంకొకటి మార్చుకునేటువంటి విధానము కూడా ఉంటుంది, మార్చుకోకూడదు అనేది ఏమి ఉండదు అట్లా. అయితే అలాంటి సమయాల్లో కొన్ని చిన్న తప్పితాలు జరుగుతూ ఉంటాయి. ఆ సమయానికి సరిగ్గా జీలకర్ర బెల్లము పెట్టించటములో కానీ మనం ఎంత చెబుతూ ఉన్నా బ్రాహ్మడు అక్కడ కూర్చొని రండి అన్నా అప్పుడే వస్త్రాలు ఇస్తాము అని వేరే వాళ్ళు రావడము, ఈ ఫోటోషూట్లు తీసుకునేటువంటి విధానము కొంచెం ఎక్కువ అయింది. అంటే తీయకూడదు అని కాదు, కానీ వివాహ ప్రయోగము తతంగము కంటే కూడా ఫోటోషూట్స్ది కొంచెం ఎక్కువ అయ్యేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చాలా పెళ్ళిళ్ళల్లో ఏమవుతుందంటే పురోహితుడి మీద ఆధిపత్యం చలాయిస్తూ వీళ్ళు కొంచెం ఫోటో వాళ్ళు కొంచెం ఎక్కువగా జరగాలి అనేటువంటి దాంతో కొంచెం ఉండండి పంతులు గారు అని ఫోటోలు తీస్తారు. ఆ సమయం కాస్త పుణ్యకాలం కాస్త ఇదవుతుంది. అలాంటప్పుడు ఎవరిని ఏమనగలుగుతారు? పురోహితుడు పిలిస్తే వచ్చి పెళ్లి చేయించడానికి వచ్చిన వాడు ఏం చెప్పగలుగుతాడు? ఎవరికి వాళ్ళు అర్థం చేసుకొని ఏది ప్రాధాన్యతో, ఏది ముఖ్యమైందేదో, ఏది అవసరమైందో అది జరగాలి మొదట. మిగతాటివన్నీ జరగదే, ఎలాగో తీస్తారు ఫోటోలు.
నిజానికి ఫోటోగ్రాఫర్ యొక్క గొప్పతనం ఎక్కడుండాలి అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నా కూడా అందరినీ సమన్వయం చేసి తీసేటువంటిది వాళ్ళకు ఉండాలి. మమ్మల్ని చూడండి, భుజం మీద చెయ్యేయండి, నవ్వుతూ తీసుకోండి, ఇవన్నీ చెప్పేటప్పటికీ తీసుకోకూడదని కాదు, వాళ్ళని తప్పుపట్టాలని లేదు. ఎందుకంటే ఫోటోలు బాగా తీస్తే వాళ్లకు రేపు పొద్దున భక్తి నలుగురు పిలుస్తారు, చేస్తారు, బాగా తీసినారు అనిపించుకోవాలి అనేటువంటి తపన వాళ్ళది ఒకవైపు. కాబట్టి ఇలా అనేక రకాలుగా అంశాలతో ముడిపడి ఉండేటువంటిది ఉంటుంది. ఆ తర్వాత భార్యాభర్తల యొక్క జీవితం సజావుగా సాగాలి అంటే ఇక్కడ వాళ్ళ యొక్క ముందు జాతక పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది ముఖ్యము. తర్వాత మళ్ళీ ఏ సమయానికి వివాహము అనుకున్న సమయానికి కరెక్ట్గా జరిగిందా లేదా అనేటువంటిది ఒకటి. తర్వాత వింశోత్తరి దశలోను వస్తాయి. ప్రతి మానవుడి జీవితంలోనూ ఎప్పుడూ అనుకూలమైనటువంటి గ్రహాలే ఉండవు. ఎంత అనుకూలమైన గ్రహాలే ఉండినా ఒక్కోసారి ప్రతికూలమైనటువంటి చోట ఉన్నప్పుడు వ్యతిరేక ఫలితాలు కూడా చూపిస్తాడు కదా. అందుకనే మనము ఉగాది పండుగ నాడు ఉగాది పచ్చడి అని తీసుకుంటున్న కారణం ఏమిటి? సంతోషము, బాధ, ఆనందము, లాభము, నష్టము, అన్ని తీపి, ఒగరు, పులుపు అని అన్ని తీసుకుంటున్న కారణం ఏమిటి అంటే మానవ జీవితము షడ్రసోపేతమైనటువంటివి. అందుకని అన్ని రకాల 6 రుచుల యొక్క సమ్మేళనం ఎప్పుడూ కూడా. అందుకని అన్నీ ఉంటాయి జీవితంలో, వచ్చినాయి అని ఎవరూ బాధపడరాదు. మనం ఆనందం వచ్చినప్పుడు ఎలా అయితే ఆనందపడతామో దుఃఖం వచ్చినప్పుడు దుఃఖించడము మానవ జీవితం సహజం, అది మానవ నైజం. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఇబ్బంది కలిగినప్పుడు ఇబ్బందులు పడాలి, తప్పదు. ఆ ఇబ్బందులను ఫేస్ చేస్తేనే మళ్ళీ ఉన్నతత్వం అనేటువంటిది వస్తుంది. మనకు వెన్నెల కొన్నాళ్ళు, చీకటి కొన్నాళ్ళు, అమావాస్య, పౌర్ణమి అని ఇలా ఉన్నాయి అన్నీ కూడా. అందుకని అమ్మ ఏదైనా ఇద్దరిది జాతకం చూసుకొని ఖచ్చితముగా వీళ్ళ యోగం ఎలా ఉంటుంది ఏమిటి అని జాతక పరిశీలనలో తప్పకుండా తేలి తీరుతుంది. తప్పకుండా దానికి అనుకూలముగా చేసుకోవటమే. అన్నీ ముడిపడి ఉంటాయి. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా వీళ్ళ జీవితంలో కొంచెం చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి రావటం సహజం. అందుకని సముద్రం అన్న తర్వాత అలలు, మానవ జీవితం అన్న తర్వాత ఒడిదుడుకులు లేని జీవితం ఎవ్వరిది ఉండదు గాక ప్రపంచంలో. ఎంతటి మహనీయులకైనా ఉంటుంది, ఉంటాయి, ఉండకుండా ఉండవు. వాటికి అన్నిటికీ తట్టుకునే మనము ముందుకు వెళ్ళాలి. మన ఎయిమ్, మన ధ్యేయం, మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దాంతో ముందుకు వెళుతూ ఉండాలి తప్పకుండా. దానికి కావాల్సినటువంటి పరిహారాలు ఉన్నాయి. ఎవరేమీ బాధపడక్కర్లేదు, ఎవరేమీ ఇబ్బందులు పడనక్కర్లేదు. ప్రతిదానికి పరిహారం అనేటువంటివి ఉన్నాయి. శాస్త్రములో ఎప్పుడూ తప్పు ఉండదు. దాన్ని మనము గ్రహించుకొని చెప్పేటువంటి విధానములో ఎక్కడైనా తప్పులుంటాయేమో కానీ పూర్తి లోతు విషయాలు తెలియక ఈ రోజుల్లో పండితులు అందరూ కూడా లోతు విషయాలు తెలుసుకొని ఆమూలాగ్రముగా ఎవరికి ఏది చేస్తే బాగుంటుందని తెలుసుకొని చేయించేటువంటి అర్చక స్వాములు, పౌరోహితులు అందరూ కూడా ప్రతిదీ తెలుసుకొని, ఒకవేళ వాళ్లకు తెలియకపోతే పెద్దవాళ్ళు గురువుగారుల దగ్గర తెలుసుకొని, వాళ్లకు విద్య చెప్పినటువంటి గురువుగారుల దగ్గర తెలుసుకొని చెప్పేటువంటి వాళ్ళే ఉన్నారు. కానీ ఎక్కడా కావాలని తప్పితము చేసి పొరపాటు చేసేటువంటి వీళ్ళు ఎవరూ ఉండరు తల్లి. తప్పకుండా అందరూ బాగుంటారు గాక, అందరూ బాగుండాలి గాక. జయోస్తు. అలాగే గురుగారు, ఒక చిన్న డౌట్. అంటే మొత్తం ఈ వివాహ ప్రక్రియలో జీలకర్ర బెల్లం అనేది చాలా ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు. ఈ జీలకర్ర బెల్లం అనేది ఏమన్నా కొంచెం ముహూర్తం అటు ఇటు దాటితే నిజంగా వివాహ బంధంలో ఆ వ్యతిరేకత, ఇబ్బందులు అనేవి నిజంగానే ఎదుర్కొంటారా? ఖచ్చితంగా కదా తల్లి. మనము సుముహూర్తము అని ఎందుకు పెడుతున్నట్టు, ఇప్పుడు మనము ఉదయాన్నే తెల్లవారుజామున కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని తెల్లవారుజామున సూర్యుడు ఉదయించేటువంటి దానికంటే అప్పుడప్పుడే ఉదయిస్తున్నప్పుడు పెడతాం. తర్వాత పెడితే లాభం ఏమి? ఎందుకు వీళ్ళు ఉదయించిన తర్వాత అంటే లేవు అని లేపడానికే కదా చెప్తున్నారు. మధ్యాహ్నము సాయంత్రం పెడితే ఏమవుతుంది? వినడం అదే కదా వింటాం. అంటే ఏ పని ఎప్పుడు చేయాలనో అప్పుడు చేస్తేనే దానికి ఉన్నతత్వం. జీలకర్ర బెల్లము పెట్టడము అనేటువంటిదే సుముహూర్తం. జీలకర్ర బెల్లం పెట్టడంలో ఆంతర్యం ఏమి?
అంటే పూర్వము పెద్దవాళ్ళు మాత్రమే పిల్లవాడిని చూసొచ్చి మా అమ్మాయిని మీ అబ్బాయికి, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తున్నాము అని మంచి మాట మాట్లాడుకొని తాంబూలాలు పుచ్చుకోవటం అనేటువంటిది ఉండింది. ఈ రింగులు దొరకడము, అమ్మాయిలు అబ్బాయి పక్కనే ఉండి చేసుకునేటువంటి సాంప్రదాయం మొదట్లో లేదు. అందుకనే వివాహ వ్యవస్థలో తెరసెల్లా అనేటువంటిది ఒకటి అడ్డం పెడతారు. జీలకర్ర బెల్లం పెట్టే ముందు ఒక తెల్లది ఒకటి వస్త్రం అడ్డం పెడతారు చూడండి. అలా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే అప్పటి వరకు తన భర్తను ఈమె తన భార్యను అతను చూసుండడు, భార్య కాబోతున్నటువంటి అమ్మాయిని పెద్దవాళ్ళు మాత్రమే నిర్ణయించుంటారు. అప్పుడే పరపురుషుణ్ణి తాకడము స్త్రీ అనేటువంటిది కూడా ఉన్నది. అప్పుడు తాకుతుంది పరపురుషుని. లేకపోతే ఇంట్లో అన్ననో వీళ్ళ తండ్రో బాబాయిలో అంతవరకు ఆడుకొని ఉంటారు పిల్లలతో, అంతే తోడబుట్టిన వాళ్ళను. పరపురుషుని తాకటం అనేటువంటిది జరిగేది అప్పుడు ఉండింది పూర్వకాలం. అది ఒకరి మీద ఒకరు బ్రహ్మరంధ్రము అని ఉంది మనకి ఇక్కడ పైన. అంతవరకు ఆడపిల్లలు మామూలుగా ఇలా సైడుకు పాపిటి తీసి తల్లులందరూ కూడా 2 జడలు వేసి చక్కగా ఇచ్చేసేటువంటి వాళ్ళు. వివాహము అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతుంది అన్నప్పుడు అమ్మాయిని పెళ్లి కూతురుని చేసినప్పుడు మధ్యపాపిట అని తీస్తారు. మధ్యపాపిట అని తీసి జడ వేసి లక్షణముగా పెళ్లి కూతురుగా తయారు చేసి కళ్యాణ బొట్టు పెట్టి తిలకము దిద్ది ఆ అమ్మాయికి అప్పుడు ఇచ్చేస్తారనమాట. అందుకనే ఇక్కడ మధ్యపాపిట దీనికి సంబంధించినటువంటి బొట్టు వివాహమైన తర్వాత ఇక్కడ పాపిటిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడినది. కన్యకలు ఎవరూ కూడా అట్లా పెట్టుకోరు. వివాహమైనటువంటి స్త్రీలు మాత్రమే ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు, ముత్తైదువలు. అలా వివాహమైనటువంటి వాడు. అందుకని ఈ బ్రహ్మరంధ్రము దగ్గర ఎప్పుడైతే వాళ్ళు జీలకర్ర బెల్లం అనేటువంటిది పెట్టిస్తామో సుముహూర్తానికి, ఆ జీలకర్ర బెల్లము దీనికి వేడికి సంబంధించింది కాబట్టి హృదయములో ఒక రకమైనటువంటి స్పందన ఏర్పడుతుంది. తనకు కాబోయేటువంటి భార్య మీద ఇతనికి, తనకు కాబోయేటువంటి భర్త మీద ఆమెకు కూడా. అంటే హృదయ పుష్పము వికసించటం అని అంటారు దాన్ని. అది వాళ్ళు అనుభవించినప్పుడు తెలుస్తుంది. అప్పుడే ముట్టుకొని ఉంటారు కాబట్టి ఆ స్పందన వేరు. ఈ రోజులలో పెళ్ళయ్యేదానికంటే ముందే షాపింగ్లు, ప్రీ వెడ్డింగ్ అని ఏదో ఇంకోటని తిరగటము, ఇష్టపడము అన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి కాలానుగుణంగా ఆ హృదయ స్పందన లేదు అనడానికి లేదు, కానీ అలా వికసించింది అనేటువంటిది ఎప్పుడో జరిగి ఉంటుంది వీళ్ళకు. ఇప్పుడు ప్రేమించుకున్నప్పుడు కూడా ఒకరినొకరు ఇష్టపడినప్పుడు కూడా వెంటనే తాగినప్పుడు కూడా జరిగి ఉంటుంది. ఒకరినొకరు ఇలా చేయబట్టుకున్నప్పుడు, కలిసినప్పుడు, ఏదో మామూలుగా పక్కన కూర్చున్నప్పుడు జరుగుతుంది, సహజం అది. అంటే పక్కన కూర్చుంటే, చెల్లెలు కూర్చుంటే వేరే భావన, తల్లులు కూర్చుంటే ఒక రకమైనటువంటిది, మేనత్తలో ఎవరన్నా కూర్చుంటే ఒక రకము, కాబోయేటువంటి భార్య పక్కన ఎప్పుడైతే కూర్చుంటుందో శరీరంలో ఒక రకమైనటువంటి ఇది. అలాగే స్త్రీకైనా తన అనుకుంటుంది కదా లోపల, నాకు ఈయన కాబోయేటువంటి భర్త అని ఎప్పుడైతే పక్కన కూర్చుంటుందో ఆ ఇది వేరు, మనస్సు వేరు. అందరినీ ఒకటే రకంగా చూడదు కదా స్త్రీ, ఎలా చూస్తుంది అట్లా. అందుకని ఆ హృదయ స్పందన అనేటువంటిది జరుగుతుంది కాక అది సుముహూర్తము. అది ఎప్పుడు జరుగుతుంది? ఏతత్ సమయమునకు అన్నాడు. ఆ సుముహూర్తమే అందరూ కూడా జీలకర్ర బెల్లం పెట్టంగానే మనం మామూలుగా అక్షింతలు వేసి అదే వాళ్ళ మనస్సు నిరంతరము అలాగే ఉండుగాక ఒకరి యందు ఒకరికి. అందుకనే ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరతవ్య నాతి చరామి అనేటువంటి పదాలు పలికించి వాటి యొక్క అర్థము తెలుసుకోవాలి. బ్రాహ్మణోత్తముడు చెబుతున్నంతసేపు మిగతా వ్యవహారాలు ఏవో మాట్లాడుతుంటారు, కానీ దాని అర్థాలు దాని వివరణ తెలుసుకుంటే వాళ్ళ యొక్క బంధము చాలా కాలం నిలబడటానికి అవకాశము ఏర్పడుతుంది తల్లి. అది దాని